ప్లాస్టిక్ సర్జరీ అంటే అందానికి మాత్రమేనా, లేదంటే ట్రీట్మెంట్ పరంగా ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయి? ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం అందం కోసం మాత్రమే అనేది బిగ్గెస్ట్ మిత్. People feel also think we do only cosmetic work అని. ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటా ఉంటారు. సో ఇట్స్ నాట్ రియల్లీ ఎక్స్పెన్సివ్. ఈ లేడీస్కి కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మన పాడ చీరలు, ఈ డబుల్ ఇక్కర్ చీరలు కంటే ప్లాస్టిక్ సర్జరీ తక్కువే అనమాట కాస్ట్. బట్ సర్జరీ తర్వాత వాళ్ళకి ఫీడింగ్ అప్పుడు కానీ వెరీ వెరీ రేర్ కేసెస్ సెన్సేషన్ పోతుంది. ఫర్ అబౌట్ 3 months to 6 months టైంలో మళ్ళీ సెన్సేషన్ అనేది రీగెయిన్ అవ్వచ్చు. ఒకటే సర్జరీలో మల్టిపుల్ చేంజెస్ చేసుకోవచ్చా? ప్రతి సర్జరీ తర్వాత యూ నీడ్ అట్లీస్ట్ 2 to 6 weeks ఆఫ్ డౌన్ టైమ్, రెస్ట్, ఇవన్నీ కావాలి. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Kinnera Reddy, plastic surgeon, Star Hospitals, Nanakramguda. Let's welcome her. Hello, ma'am. Hi, Manasa. How are you? I'm good, ma'am. Thank you. How are you, ma'am? I'm good. సో మ్యామ్, ప్లాస్టిక్ సర్జరీ అంటే అందానికి మాత్రమేనా, లేదంటే ట్రీట్మెంట్ పరంగా ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయి? సో ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం అందం కోసం మాత్రమే అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్ అక్రాస్. ఓకే, ఈవెన్ మెనీ పీపుల్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఆల్సో థింక్ వీ డూ ఓన్లీ కాస్మెటిక్ వర్క్ అని. సో ప్లాస్టిక్లో ఏంటంటే ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జరీ అని ఉంటుంది. ఓన్లీ కాస్మెటిక్ సర్జరీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అంతే. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సర్జరీస్ దట్ వీ డూ. రీకన్స్ట్రక్షన్ అంటాము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యాక్సిడెంట్ కేసెస్లో కావచ్చు, లేదా క్యాన్సర్ తర్వాత పార్ట్ తీసేస్తే ఎక్స్టర్నల్ పార్ట్ ఏదైనా వి రీకన్స్ట్రక్టెడ్ బ్యాక్. ఆర్ కాలిన వాళ్ళకి ఐదర్ కెరోసిన్ బర్న్స్ ఆర్ ఎలక్ట్రిక్ బర్న్స్, ఇవన్నీ కూడా డీల్ చేస్తూ ఉంటాం. అలాగే పుట్టుకతో వచ్చే డిఫెక్ట్స్తో ఏమన్నా పుట్టినా కూడా వాటిని కూడా కరెక్ట్ చేస్తూ ఉంటాం. సో మెజారిటీ ఆఫ్ ద చంక్ ఇస్ యూజువలీ రీకన్స్ట్రక్టివ్. సో వెరీ లిటిల్ పార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ కాస్మెటిక్ సర్జరీ. ఓకే, ప్లాస్టిక్ సర్జరీ అన్నప్పుడు హెల్త్ మీద ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సి ఎనీ సర్జరీ కమ్స్ విత్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా దానికి. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది పర్సే ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఏమి ఉండవు. మినిమల్గా టెంపరీ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ యూనో స్వెల్లింగ్ కానీ, బ్రూజింగ్ కానీ, కొంచెం నమ్నెస్ అలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. వెరీ రేర్ కేసెస్లో ఇఫ్ పోస్ట్ ఆప్లో సరిగ్గా కేర్ తీసుకోలేదు, or there is any, if the patient is diabetic, alanti valaki there could be infection in rare cases, which is again treatable with antibiotics and few dressings and all that. But otherwise in general there are no side effects per se. But you have to be fit for anesthesia anamata, because majority of the procedures we do it under general anesthesia. So anesthesia ki if you are fit, then we can safely perform any kind of plastic surgery procedure. Anesthesiaకి ఫిట్ ఉండాలి అంటే లైక్ ఎట్లాంటి పేషెంట్స్ ఆర్ నాట్ కేపబుల్ లైక్ ఇన్ దిస్? సో యూజువలీ మనం చేసే సర్జరీస్, మేజర్ సర్జరీస్ అయితే అండర్ జనరల్ అనెస్థీషియా యూజువలీ వి పర్ఫార్మ్ బిట్వీన్ 2 hours to 6 hours sometimes. సో అంతసేపు యూ షుడ్ బి ఏబుల్ టు టాలరేట్ ద జనరల్ అనెస్థీషియా. సో లంగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, కార్డియాక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, లేదు అంటే హై షుగర్స్ ఉన్న డయాబెటిక్స్ పేషెంట్స్, ఇలాంటి వాళ్ళు కొంచెం వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ మానిటర్ దెమ్ అండ్ డూ ది సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ అంటే చిన్న ఏజ్ వాళ్ళు మాత్రమే చేయించుకోవచ్చా, లేదా పెద్దవాళ్ళకి మాత్రమేనా? సో ప్లాస్టిక్ సర్జరీ అంటే లైక్ ఐ టోల్డ్ యూ, బర్త్ డిఫెక్ట్స్ కూడా కరెక్ట్ చేస్తాం కాబట్టి వి ఆపరేట్ యాజ్ ఎర్లీ యాజ్ ద చైల్డ్ ఇస్ 3 months ఓల్డ్ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాం. లైక్ క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ ఇలాంటివి, ఫింగర్కి సంబంధించిన డిఫెక్ట్స్తో పుట్టినప్పుడు అట్లా వి ఇన్ ద నియోనేటల్ పీరియడ్ ఇట్ సెల్ఫ్ వి స్టార్ట్ ఆపరేటింగ్ ఆన్ ద చైల్డ్. అండ్ ఎనీబడి విత్ స్కిన్ క్యాన్సర్ ఆర్ సంథింగ్ ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 80 ఫర్ దెమ్ ఆల్సో వీ కెన్ డూ. సో ఆ ఏజ్ గ్యాప్ అనేది ప్లాస్టిక్ సర్జరీలో దెర్ ఇస్ అ వాస్ట్ రేంజ్ ఆఫ్ ఏజ్ అనమాట. Like I told you, if they're fit for anesthesia, there is no other issue. Otherwise, there's no age limit. Okay. ఈ ఏజ్ అయితేనే మనం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చు అన్న లిమిట్ అయితే లేదు. ఒక్కసారి ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో యూజువలీ ప్లాస్టిక్ సర్జరీ ఎనీ ప్రొసీజర్ చేసిన తర్వాత అట్లీస్ట్ మినిమం 2 weeks to 6 weeks డౌన్ టైమ్ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ప్రొసీజర్ పర్ఫార్మ్.
ఈ లోపల స్వెల్లింగ్ తగ్గడం, బ్రూజింగ్ తగ్గడము ఇవన్నీ ఉంటాయి. సో 6 వీక్స్కి యూ కెన్ స్టార్ట్ గోయింగ్ టు యువర్ జిమ్, అన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, రెగ్యులర్ యాక్టివిటీస్ అంతా ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు. ఐడియలీ సమ్ పర్టిక్యులర్ సర్జరీస్ అయితే యూ హ్యావ్ టు వెయిట్ టిల్ 3 months to 6 months టు సీ ద ప్రాపర్ రిజల్ట్. ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు దాని తర్వాత ఎట్లా ఉంటాయి? సో ప్లాస్టిక్ సర్జరీ ఫస్ట్ మీ ఇండికేషన్ ఏంటి, దేనికి చేయించుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే, దాని తర్వాత బికాజ్ ఐ టోల్ యూ అనస్థీషియాలో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అనస్థెటిస్ట్ ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మనకి ఏమైనా పర్టిక్యులర్ టెస్ట్ కావాలన్నా, స్కాన్స్ కావాలన్నా, వి రన్ త్రూ ఆల్ దోస్ థింగ్స్. అండ్ పోస్ట్ సర్జరీ యూజువలీ మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ ఆర్ డన్ ఇన్ డే కేర్ ఓన్లీ. అంటే మార్నింగ్ మీరు అడ్మిట్ అయితే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. దెర్ ఆర్ సమ్ కేసెస్ ఇఫ్ ఇట్స్ అ ప్రొలాంగ్ సర్జరీ 1 night స్టే ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో. అండ్ నెక్స్ట్ డే యూ కెన్ గో హోమ్. 4 to 5 days కొంచెము డ్రెస్సింగ్స్ అవి అంటే ఇన్ఫెక్షన్ ఏం రాకుండా క్లీన్ డ్రెస్సింగ్స్ అవి చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి డ్రైన్స్ అని పెడతాం అనమాట, బ్లడ్ ఏమైనా ఎక్సెస్గా వస్తుంటే అవి day 4, day 5 విల్ రిమూవ్ దెమ్. సో వన్స్ ద డ్రైన్స్ ఆర్ రిమూవ్డ్ ఇంకొంచెం మీకు ఫ్రీగా ఇంట్లో యాక్టివిటీస్ చేసుకోవడానికి. జనరలీ ఆర్ క్లయింట్స్ గో బ్యాక్ టు ది ఆఫీస్ ఫ్రమ్ అబౌట్ day 6, day 7 నుంచి దే గో బ్యాక్ అనమాట. సో జస్ట్ మీరు కొన్ని జాగ్రత్తలు అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా అండ్ ఇన్ఫెక్షన్ ఏమీ లేకుండా హైజీన్గా చూసుకుంటే సరిపోతుంది అంతే. చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ అని అంటే ప్లాస్టిక్ తోని సర్జరీ చేస్తారు అనేది ఉంటుంది. అంటే లైక్ వేర్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఆ మెటీరియల్స్ యూజ్ చేస్తారు అనే ఒక మిత్ ఉంది, అది నిజమేనా? యా మీరు కొన్ని మూవీస్ లో చూసినట్లయితే దే ఈవెన్ ఆస్క్ మా ప్లాస్టిక్ తెస్తే ఏమైనా కాస్ట్ తగ్గుతుందా అన్నట్టు. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ మిత్. ప్లాస్టిక్ వాడము, పాలిథిన్ వాడము. ప్లాస్టిక్ సర్జరీ అంటే ద వర్డ్ ప్లాస్టిక్ కేమ్ ఫ్రమ్ అ గ్రీక్ వర్డ్ కాల్డ్ ప్లాస్టికోస్. అంటే ఇట్ మీన్స్ టు మౌల్డ్. బాడీ టిష్యూస్ని మేము ఎక్కడ కావాలంటే అక్కడ రీకన్స్ట్రక్ట్ చేయడానికి దాన్ని మారుస్తూ మౌల్డ్ చేస్తూ ఆపరేట్ చేస్తాం కాబట్టి దట్ టర్మ్ హెస్ గాట్ డిరైవ్డ్ లైక్ దట్. ఆఫ్ కోర్స్ వీ యూజ్ ఇంప్లాంట్స్, ఫారెన్ బాడీ ఇంప్లాంట్స్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో సిలికాన్ ఇంప్లాంట్స్ వాడతాము. ఫేస్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు యాక్సిడెంట్స్ వల్ల ఫేస్ బోన్స్ విరిగినప్పుడు వి పుట్ రీకన్స్ట్రక్టివ్ ప్లేట్స్ వాడతాము, విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ టైటానియం, స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ఆల్ దట్. బట్ వీ డోంట్ యూజ్ ద నార్మల్ ప్లాస్టిక్ అండ్ పాలిథిన్ అండ్ ఆల్ దట్. మ్యామ్ ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటా ఉంటారు, నిజమేనా? అగైన్ మల్టిపుల్ మిత్స్ ఉన్నాయి ప్లాస్టిక్ సర్జరీ గురించి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ మిత్ అగైన్. సో ఇట్స్ నాట్ రియల్లీ ఎక్స్పెన్సివ్. మీరు చూసినట్లయితే ఇఫ్ యూ సీ లేడీస్కి కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఉప్పాడ చీరలు, ఈ డబుల్ ఇక్కర్ చీరల కంటే ప్లాస్టిక్ సర్జరీ కాస్ట్లీ తక్కువే అనమాట కాస్ట్. ఆర్ ఈవెన్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ దీస్ గోయార్డ్ అండ్ లూయి విటాన్ బ్యాగ్స్, స్టిల్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్. బికాజ్ అది సెలబ్రిటీస్ చేయించుకుంటారు ఆర్ ఓన్లీ రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్, అలాంటి అపోహలు ఉన్నాయన్నమాట. ఇంకా కూడా ఉన్నాయి. సో దానివల్ల అది మనం అఫోర్డ్ చేయలేమేమో అని అనుకుంటారు. బట్ ఇఫ్ యూ సీ మా క్లయింట్స్ లో మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్, హౌస్ వైఫ్స్ or software employees, and some of the procedures are even covered under insurance also. This is something people అసలు వాళ్ళకి ఐడియా కూడా ఉండదు, ఇన్సూరెన్స్ లో కూడా ప్లాస్టిక్ సర్జరీస్ జరగవచ్చా అన్న. సో ప్యూర్ కాస్మెటిక్ వి కవర్ అవ్వవు, బట్ అదర్వైజ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్ దానికి అంటే రీకన్స్ట్రక్షన్ ఏమైనా చేయాల్సి వస్తే ఖచ్చితంగా అవి ఇన్సూరెన్స్ లో చేయొచ్చు. ఓకే, ఇందాక మీరు అన్నట్టు క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ లిప్ కూడా చేసాం కదా చిన్న ఉన్నప్పుడు, అది ఎట్లా ట్రీట్ చేస్తారు? సో ఇవి బర్త్ డిఫెక్ట్స్ అనేవి పుట్టుకతో వస్తూ ఉంటాయి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల. ప్రివెంట్ చేస్తే డెఫినెట్లీ దెర్ ఇస్ ఇట్స్ అ మచ్ బెటర్ థింగ్. బట్ ఒకసారి బేబీ అలా డిఫెక్ట్తో పుడితే we first counsel the parents, because any kind of birth defect మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో మల్టిపుల్ స్టేజెస్ పట్టొచ్చు ఒక్కొక్కసారి. వీ కెనాట్ డూ ఆల్ ద డిఫెక్ట్స్ అట్ అ సింగిల్ స్టేజ్, బట్ అండ్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా మనం తయారు చేయొచ్చు. అంటే లిప్ కానీ లోపల కొండనాలిక అంటారు, ప్యాలెట్లో కానివ్వండి డిఫెక్ట్ ఉంటే ఇట్ ఈస్ ఈజీ టు పర్ఫార్మ్ ద సర్జరీ. అండ్ అబౌట్ 3 months నుంచి 6 months ఆర్ 1 year లోపల పర్ఫార్మ్ చేసేస్తాం అలాంటివన్నీ. చైల్డ్ విల్ న్యాచురలీ స్పీచ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫీడింగ్ ఏమీ డిఫికల్ట్ లేకుండా. అండ్ యూజువలీ వీ పర్ఫార్మ్ దీస్ సర్జరీస్ బిఫోర్ ద చైల్డ్ జాయిన్స్ ద స్కూల్ అనమాట. సో దట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి సోషల్ ఎంబారస్మెంట్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. అండ్ దే కెన్ ఐడెంటిఫై దెమ్సెల్వ్స్
with the other kids as a normal kid. So I think it's very safe to perform these surgeries even on kids. ఆఫ్టర్ సర్జరీ మ్యామ్ స్కార్ ఏమి ఉండదా బికాస్ క్లెఫ్ట్ ప్యాలెట్ క్లెఫ్ట్ లిప్ కదా. So if it's performed by a skilled plastic surgeon, స్కార్ అనేది ఉంటుంది. బట్ దెన్ సి యాజ్ అ ప్లాస్టిక్ సర్జన్ వీ కెన్ గివ్ యూ అ గుడ్ స్కార్ కంపేర్ టు అ బ్యాడ్ స్కార్. స్కార్ ఖచ్చితంగా ఉంటుంది, బట్ వీ కెన్ ఓన్లీ అది న్యాచురల్ స్కిన్ క్రీజెస్లో పెడతాం కాబట్టి కొంచెము ఆల్మోస్ట్ ఫేడ్ అయిపోతుంది విత్ టైమ్ స్లోగా. ఫేస్ లిఫ్ట్ అండ్ లైపోసెక్షన్ తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఇంకా ఏజ్ పెరగడం ఆగిపోతుందా, అది నిజమేనా? Yeah, so age stop అవ్వాలి అంటే there is only one way, that is death. Nothing can stop aging. సో ఈ ఫేస్ లిఫ్ట్ సర్జరీస్ కానీ లైపోసక్షన్ టమీ టక్ సర్జరీస్, బాడీ కాంటోరింగ్ సర్జరీస్, ఇవన్నీ మేము ఏవి చేసినా కూడా క్లాక్ని కొన్ని ఇయర్స్ బ్యాక్ తిప్పగలుగుతాం. అండ్ ఫ్రమ్ దేర్ యూ విల్ స్టార్ట్ ఏజింగ్ బికాస్ యూ ఆర్ స్టిల్ అలైవ్ కాబట్టి థ్యాంక్ఫుల్లీ. సో ఏజింగ్ అనేది జరుగుతుంది, ప్రాబబ్లీ కొంచెం స్లోగా ఏజ్ అవుతారు బికాస్ ఆఫ్టర్ అండర్గోయింగ్ దీస్ ప్రొసీజర్స్ యూ విల్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మోర్. ఇంకా బాగా కాన్షియస్గా యూ విల్ హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. దానివల్ల ఏజింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది, కానీ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ స్టాపింగ్ ద ఏజింగ్. అట్లా ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు సర్జరీ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఎప్పుడు చేయించుకోవాల్సి వస్తుంది? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్. కొన్ని ప్రొసీజర్స్ ఇట్ ఈస్ లైక్ అ లైఫ్ టైమ్ ప్రొసీజర్ అనమాట. బట్ కొన్ని యాజ్ యూ ఏజ్, ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గెట్ లైపోసక్షన్ డన్, కొన్ని ఇయర్స్ తర్వాత ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్, మళ్ళీ అన్హెల్దీ జంక్ ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేయకుండా ఉండి స్ట్రెస్ బాగా ఫీల్ అవుతూ ఉంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ యూ విల్ పుట్ ఆన్ వెయిట్. అంటే కంప్లీట్లీ ప్రీ సర్జరీ పొజిషన్కి రాకపోవచ్చు, బట్ స్టిల్ యూ విల్ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ అట్లీస్ట్ 20-30% ఆఫ్ ద వెయిట్ రావచ్చు. సో ఇఫ్ యూ వాంట్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కావాలి అంటే ద ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ ఆర్ నాట్ అ ఆల్టర్నేటివ్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్. చేయించుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ని పాటిస్తే ఖచ్చితంగా అవి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, సో లైపోసెక్షన్, రైనోప్లాస్టీ, టమీ టక్ ఎట్లాంటి పేషెంట్స్ మీ దగ్గరికి ఎక్కువగా వస్తారు? యా, సో ఫ్రీక్వెంట్గా వీ సీ లైపోసక్షన్ బికాజ్ లైపోసక్షన్ అనేది ఇట్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆర్మ్స్ కానివ్వండి, ఆర్ టమీ, యా, సో బ్యాక్ రోల్స్, థైస్, స్పెషలీ చాలా మంది యంగ్ గర్ల్స్ దే కమ్ ఫర్ థై లైపోసక్షన్ బికాస్ థైస్లో ఫ్యాట్ చాలా స్టబర్న్గా ఉంటుంది. ఫీమేల్స్లో స్పెషలీ సాడిల్ బ్యాగ్స్ అంటాం సైడ్స్కి. సో అది ఎంత వర్కౌట్ చేసినా కూడా దోస్ కైండ్ ఆఫ్ సాడిల్ బ్యాగ్స్ ఆర్ వెరీ స్టబర్న్, దే డోంట్ రెస్పాండ్ టు ఎక్సర్సైజెస్. సో అలాంటి సిచ్యువేషన్లో లైపోసక్షన్ డెఫినెట్లీ హెల్ప్స్ దెమ్ అవుట్, మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అండ్ టమీ టక్ కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ, నో మ్యాటర్ ఎంత యాక్టివ్గా ఉన్నా మదర్, సమ్ పీపుల్ గో టు ద జిమ్, దే ఎక్సర్సైజ్ చాలా హెవీ వర్కౌట్స్ చేసినా కూడా బికాస్ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ హ్యావ్ టూ మచ్ గ్యాప్ బిట్వీన్ టూ ప్రెగ్నెన్సీస్, ఆ స్కిన్ అనేది లాక్స్గా ఉండి ఇట్ డజంట్ రిట్రాక్ట్ బ్యాక్ అగైన్. సో అదొక హ్యాంగింగ్ అలా ఉండిపోతుంది అనమాట. సో టమీ టక్ ఇస్ ది ఓన్లీ ఆన్సర్ ఫర్ దట్. So we do something called mommy makeover. Okay. Yeah, so after pregnancy we combine surgeries anamata, breast ki, stomach ki and liposuction of the arms and thighs ivanni chesi we try to bring them back to the pre-pregnancy state. So I think frequent more than rhinoplasties or facelifts, we are doing these mommy makeovers and liposuction more often. Okay. That too, like I told you, to normal housewives. Yeah. Not for celebrities. టమీ టక్ అండ్ లైపోసెక్షన్ రెండు ఒకటేనా? యా, సో లైపోసక్షన్ అంటే వి పుట్ స్మాల్ ఇన్సిషన్స్ అనమాట, జస్ట్ ఒక 1 centimeter లెస్ దాన్ దట్ ఉంటుంది. అండ్ వీ యూస్ క్యాన్యులాస్, లోపలికి వెళ్ళి క్యాన్యులాస్, అండ్ యూ సక్ అవుట్ ఆల్ ద ఫ్యాట్ దట్ ఈస్ దేర్. సో మీకేం స్కార్స్ ఉండవు దాంతో. అండ్ లైపోసక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ కాంటోరింగ్ ద బాడీ. సో మ్యాసివ్ వెయిట్ లాస్ ఏముండదు దాంతో. స్టబర్న్ ఏరియాస్లో వెర్ యూర్ స్ట్రగ్లింగ్ టు లూజ్ ద ఫ్యాట్ కదా, ఆ ఏరియాస్లో మాత్రం వీ ఫోకస్ అండ్ రిమూవ్ ద ఫ్యాట్ ఫ్రమ్ దేర్. టమ్మీ టక్ ఏంటంటే ఇట్స్ ఇస్ అ సర్జరీ, ఇట్స్ అ ప్రాపర్ సర్జరీ. దెర్ ఇస్ అ బిగ్ స్కార్ ఇన్ ద లోవర్ అబ్డమన్. అది ఇట్ విల్ బీ ఇన్సైడ్ యువర్ ప్యాంటీ లైన్ అనమాట. సో ఇట్ విల్ నాట్ బీ షోన్ అవుట్ సైడ్. దాని వల్ల ఎక్సెస్ స్కిన్ లోవర్ అబ్డమన్ ఏది ఉంటుందో ఆ స్కిన్ ఫ్యాట్ తీసేస్తాం. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీస్ వల్ల మజిల్స్ కొన్ని వీక్ అవుతాయి, అబ్డామిన్ మజిల్స్.
So if that weakness is there, we repair that muscle also. So it is a proper surgery. It will take proper 2 to 3 hours of surgical time is there, whereas liposuction is a more easy procedure anamata. Recovery kuda liposuction kante tummy tucky, because there is a scar ga undi kada, pedda scar, stitches untayi kabatti it will take slightly longer time compared to the liposuction. ఓకే, ఇందాక మనం యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి కూడా ట్రీట్ చేస్తామని మాట్లాడుకున్నాం కదా. యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? సో మోస్ట్ కామన్గా వి కమ్ అక్రాస్ దిస్ ఫేషియల్ ట్రామాస్ అనమాట. అంటే ఫేస్లో ఉండే బోన్స్ ఫ్రాక్చర్ అయ్యి వస్తారు. సో ఒక్కోసారి బోన్స్ లోపలికి ఇంపాక్ట్ అయిపోతాయి, లోపలికి డిప్రెస్ అయిపోయి. సో ఆఫ్టర్ వీ గెట్ ద సిటీ స్కాన్ డన్, విల్ నో విచ్ బోన్ హెస్ గాట్ ఫ్రాక్చర్డ్ అండ్ వీ ఫిక్స్ ద ఫ్రాక్చర్స్ అగైన్ విత్ టైటానియం ప్లేట్స్ అండ్ స్క్రూస్ అవి. అండ్ అలాగే టిష్యూ లాస్ ఉందనుకోండి ఎక్కడన్నా, we try to adjust the tissues localga akkada, and we try to give them scars in a more neat fashion in the skin's natural creases lo ivvadaniki try chestam. If there is no chance that we can use the local tissues there, ఒక్కొక్కసారి మేము ఫ్రీ ఫ్లాప్స్ చేయాల్సి వస్తుంది. అంటే టిష్యూస్ని ఫ్రమ్ ఎల్స్వేర్ ఆఫ్ ద బాడీ తీసుకొని అలాంగ్ విత్ దర్ బ్లడ్ సప్లై వి రీకన్స్ట్రక్టెడ్ హియర్. ఓకే, అది స్కార్స్ ఉంటాయా? అదే లైక్ ఐ టోల్డ్ యూ, స్కార్ అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ బికాస్ వీఆర్ డూయింగ్ అ సర్జరీ. సో బట్ కంపేర్ టు అ బ్యాడ్ స్కార్ విల్ గివ్ యూ గుడ్ స్కార్. అంటే ఈ మధ్య మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా ఉన్నాయి కదా. సో ప్లాస్టిక్ సర్జరీలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం బికాజ్ నౌ ద టెక్నాలజీ అంతా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్స్ చూసుకుంటే ఎండోస్కోపిక్ ఫేస్ లిఫ్ట్స్ చేస్తున్నాం. ఇన్సిషన్స్ స్కాల్ప్ లోపల ఇచ్చి, హెయిర్ లైన్ లోపల ఇచ్చి, అందులోంచి ఎండోస్కోప్తో వీఆర్ డిసెక్టింగ్ అండ్ డూయింగ్ ద ఫేస్ లిఫ్ట్ రాదర్ దెన్ గివింగ్ అ వెరీ బిగ్ స్కార్ అనమాట. అలాగే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు కూడా ఆర్మ్ పిట్లో నుంచి ఎండోస్కోపిక్గా డిసెక్ట్ చేసి వీఆర్ పుట్టింగ్ ద బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఫ్రమ్ దేర్. అండ్ nowadays there is robotic hair transplantations ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో వాట్ ఎవర్ టెక్నాలజీ is being updated in the medical field, as plastic surgeons we are including that also. సో అవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి? Yeah, definitely. Like whatever technology is there in worldwide, we are in par with them. Hyderabad lo kuda undi adi. You don't have to travel abroad for getting all these things done. ఓకే, ఇందాక మీరు అన్నట్టు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అండ్ ఆల్ కూడా అన్నారు కదా. అర్బన్ ఏరియాస్లో ఏమో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కోసం వస్తూ ఉంటారు మీ దగ్గర. రూరల్ ఏరియాస్లో చూస్తూ ఉంటే బ్రెస్ట్ రిడక్షన్ గురించి వస్తూ ఉంటారు. చాలా మంది షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ కొందరికి బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది హెవీ బ్రెస్ట్ వల్ల. సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు? సో ఆగ్మెంటేషన్ ఇస్ అ ప్యూర్ కాస్మెటిక్ రీజన్. కొన్నిసార్లు బర్త్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి. బ్రెస్ట్ అన్ఈక్వల్ సైజెస్గా ఉంటాయి కొంతమందికి. సో ఒకసారి డెవలప్మెంటల్ ఇష్యూ వల్ల ఒక సైడే బ్రెస్ట్ డెవలప్ అయ్యి ఇంకో సైడ్ బ్రెస్ట్ డెవలప్ అవ్వదు. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ ఫంక్షనల్ థింగ్స్. ఈ బ్రెస్ట్ అనేది ఫెమినిటీకి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్. యూ షుడ్ నాట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. దానికోసం మనము రీకన్స్ట్రక్ట్ చేయడంలో తప్పు లేదు. కాన్ఫిడెన్స్ కోసమే వస్తారా? కాన్ఫిడెన్స్ లైక్ టు లుక్ మోర్ అట్రాక్టివ్, దానికోసమే వస్తారా? ఎనీథింగ్ అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వస్తారా? సో యూజువలీ కాన్ఫిడెన్స్ ఇష్యూ ఒకటి మెయిన్గా ఉంటుంది, స్పెషలీ ఇలా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు. బట్ అన్ఈక్వల్ సైజెస్ ఉన్నప్పుడు దానికి ఆగ్మెంటేషన్ అయితే. రిడక్షన్ అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 100% ఇట్ ఈస్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ ద ఫంక్షనల్ రీజన్. అంటే వాళ్ళకి సివియర్ బ్యాక్ పెయిన్, బ్రెస్ట్ హెవీగా ఉండడం వల్ల కింద తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము. యా, సో దే హ్యావ్ వెరీ సివియర్, పాపం దే కీప్ టేకింగ్ న్యూరాలజిస్ట్ ని కలిసి దే కీప్ టేకింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీ డే. చాలా సఫర్ అవుతూ ఉంటారు ఫర్ ద పెయిన్, తట్టుకోలేకపోతూ ఉంటారు. నెక్ పెయిన్ కి ఇంకా ఉంగిపోతూ ఉంటారు అనమాట ముందుకి. ఇన్ఫాక్ట్ ఇది నాట్ జస్ట్ పోస్ట్ లాక్టేషన్ మదర్స్ కే కాకుండా ఈవెన్ సమ్ ఆఫ్ ద టీనేజర్స్కి కూడా ఈ ప్రాబ్లం ఉంది. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా, డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ కాస్మెటిక్ కోసమే అని కాకుండా ఫంక్షనల్ రీజన్స్ కూడా యూ హ్యావ్ టు గివ్ దట్ ఇంపార్టెన్స్ టు దెమ్ అండ్ హెల్ప్ దెమ్ అవుట్. సో అర్బన్ ఏరియాస్లో చూస్తే దెర్ ఆర్ పీపుల్ హూ కమ్ ఫర్ ప్యూర్ కాస్మెటిక్ రీజన్స్కి, ఎన్హాన్స్మెంట్స్ కోసం అని. సో ఈచ్ పర్సన్స్ ఇండికేషన్ ఇస్ డిఫరెంట్. So if they feel more confident having an enhanced breast, then definitely they can go for it. So we do 2 types of breast enhancements.
వాళ్ళకి ఫారెన్ బాడీ వద్దు బాడీలో అనుకుంటే వీ కెన్ డూ లైపోసక్షన్ ఫ్రమ్ ఎల్స్వేర్ ఇన్ ద బాడీ, అంటే అబ్డోమెన్ కానీ థైస్ దగ్గర నుంచి కానీ ఫ్యాట్ తీసి అదే ఫ్యాట్ని ఫిల్టర్ చేసి బ్రెస్ట్లో ఇంజెక్ట్ చేయొచ్చు. ఇట్స్ కాల్డ్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సో వాళ్ళ ఓన్ ఫ్యాటే మనము బ్రెస్ట్లో పెడుతున్నాము అంతే. సో దానివల్ల ఇట్ ఈస్ వెరీ న్యాచురల్, స్కార్స్ ఏమీ ఉండవు. ఇట్ డజంట్ ఈవెన్ పీపుల్ కెనాట్ ఈవెన్ మేక్అవుట్ దట్ యూ అండర్వెంట్ అ సర్జరీ. బట్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ డ్రాస్టిక్ చేంజ్, చాలా ఎక్కువ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్ మల్టిపుల్ స్టేజెస్లో. ఒక్కోసారి మనం పెట్టిన ఫ్యాట్ దట్ పర్సన్స్ మెటబాలిజం వల్ల కొంచెము అంటే రిజార్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ సెకండ్ స్టేజ్లో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయాల్సి వస్తుంది. అదే ఇంప్లాంట్ అయితే వాట్ ఎవర్ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ యూర్ కంఫర్టబుల్ విత్ యూ కెన్ చూస్ దట్ ఇంప్లాంట్ అండ్ వీ కెన్ ఫిక్స్ ఇట్. అది ప్రాపర్గా అంటే దెల్ బి అ వెరీ స్మాల్ స్కార్, దానికి కూడా వీ గివింగ్ వెరీ స్మాల్ స్కార్ దట్ ఈస్ అండర్ ద బ్రెస్ట్. సో దట్ ఆల్సో యూ వోంట్ బి ఏబుల్ టు మేక్ అవుట్ యాక్చువల్లీ, అండ్ ఇట్స్ ప్రిటీ సేఫ్. అది బ్రెస్ట్ ఇంప్లాంట్కి అయితే. అదే రిడక్షన్ అనుకోండి, ఆ సైజు బరువుగా ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, సో వాళ్ళ బాడీ ఫీచర్స్కి తగ్గట్టుగా వీ కెన్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద బ్రెస్ట్. రిమైనింగ్ తీసేసిన తర్వాత బ్రెస్ట్ గ్లాండ్ని ఏం టచ్ చేయము, నిప్పుల్ని కూడా కాపాడి విల్ గివ్ ద నార్మల్ బ్రెస్ట్ బట్ రెడ్యూస్డ్ సైజ్. ఆఫ్టర్ దట్ మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీస్ కంటిన్యూ చేయొచ్చు. దే కెన్ ఈవెన్ బికమ్ ప్రెగ్నెంట్, దే కెన్ ఫీడ్ ద బేబీ ఆల్సో ఆఫ్టర్ అండర్గోయింగ్ దీస్ సర్జరీస్. బట్ సర్జరీ తర్వాత వాళ్ళకి సెన్సేషన్ ఉంటుందా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కానీ? సెన్సేషన్ అట్లా ఉంటుంది? యా, సో ఓన్లీ ఇన్ వెరీ వెరీ రేర్ కేసెస్ సెన్సేషన్ పోతుంది. బట్ అదర్వైజ్ యూజువలీ ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ టెంపరీ లాస్ ఆల్సో ఫర్ అబౌట్ 3 months to 6 months టైంలో మళ్ళీ సెన్సేషన్ అనేది రీగెయిన్ అవ్వచ్చు. చాలా రేర్ కేసెస్లో ఇఫ్ దెర్ ఇస్ మ్యాసివ్ హ్యూజ్ బ్రెస్ట్ దట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ అంటే నర్వ్ ఇంజర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇన్ సమ్ కేసెస్.